కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు డాక్టర్ స్నేహ వేమూరి గారు, డెంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. సో పేస్ట్ గురించి మాట్లాడదాం స్టార్టింగ్. సో నార్మల్గా యాడ్స్ చూస్తూ ఉంటాం. యాడ్స్లో ఏది బాగుంటుంది, ఎక్కువ మనకి ఏది కనిపిస్తుంది, ఏది వినిపిస్తుంది, స్మెల్ బాగుందంటారు, సాల్ట్ ఉందంటారు. సో దాన్ని బట్టి మనం పేస్ట్ చూస్ చేసుకుంటూ ఉంటాం. ఇది కరెక్ట్ ప్రాసెస్ అయినా, లేదంటే దీనికి ఏమైనా అంటే మన టీత్ సెన్సిటివిటీ బట్టి డాక్టర్ సజెస్ట్ చేసిందే యూస్ చేయాలా? సో నేను చెప్తాను, ఇన్ జనరల్ అందరికీ కూడా టీత్ ఆర్ టూత్ పేస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయట దొరికే ఏ పేస్ట్ అయినా కూడా ఒకటే కాంపోజిషన్ ఉంటుంది. అంటే ఫ్లేవర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అవునా? యా, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి టూత్ పేస్ట్లో, బట్ కాంపోజిషన్ ఇస్ సేమ్. ఓకే, సో మీరు ఏంటంటే ఒక పేస్ట్ చూస్ చేసుకోవాలి అంటే మీకు ఒకవేళ మామూలుగా అంటే ఈ మామూలుగా దొరికే టూత్ పేస్ట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎంత పేస్ట్ వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్, అంటే అంటే నేను బ్రాండ్స్ చెప్పను, బట్ ఇవన్నీ మీకు తెలిసిన బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఏదైనా వాడండి. కానీ మీరు క్వాంటిటీ చూసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే పేస్ట్ ఎంత పెట్టేసుకొని ఫుల్ ఇంత పేస్ట్ పెట్టుకొని రుద్దుకుంటే బాగా తెల్లగా అయిపోతే, నొరగొస్తేనే కదా బ్రష్ కాదు, జస్ట్ పీనట్ సైజ్ యూస్ చేయాలి. అండ్ బ్రష్ పైన పెట్టి మనము బ్రష్ చేసుకోవాలి. అండ్ 2 times బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది చాలా గట్టిగా తోమేస్తారు పనులు, అంటే బాగా తెల్లగా అయిపోతాయని. అంటే పేస్ట్ బాగా వాడి బాగా చాలా సేపు, ఆల్మోస్ట్ కొంతమంది ½ an hour బ్రష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా బ్రష్ చేస్తే ఏంటంటే ఎనామిల్ పోతుంది. ఎనామిల్ అంటే వైట్ లేయర్ ఉంటుంది, ఫస్ట్ లేయర్. ఆ ఎనామిల్ పోతే ఏంటంటే మీకు లోపల ఉన్న డెంటిన్ ఎల్లో కలర్ ఉంటుంది. కొంతమంది బాగా బ్రష్ చేస్తారు బట్ టీత్ ఎల్లో ఉంటాయి. ఎందుకంటే పైన ఉన్న వైట్ ఎనామిల్ వెళ్ళిపోతే లోపల ఎల్లో కలర్ డెంటిన్ బయటికి ఎక్స్పోజ్ అవగానే టీత్ ఎల్లో అయిపోతాయి. వాళ్ళేమనుకుంటారు, నేను పేస్ట్ పెట్టి వాడుతున్నాను, మొత్తం ఇలా బాగా బ్రష్ చేస్తున్నా అయినా ఎల్లో ఎందుకు అయ్యాయి అని వాళ్ళు టెన్షన్ పడిపోతుంటారు. కానీ యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ పేస్ట్ వాడి చాలా సేపు బ్రషింగ్ చేయడం వల్ల ఎనామిల్ లేయర్ వెళ్ళిపోయింది. ఎరోజన్ అంటారు, ఎరోజన్ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది, అబ్రేషన్ ఎరోజన్ అంటారు. సో ఇలా చేయకుండా మీరు ఏ పేస్ట్ వాడినా అది మీరు క్వాంటిటీ పీనట్ సైజ్ వాడండి. అండ్ ఏంటంటే 2 times బ్రష్ చేయండి. మెడికేటెడ్ పేస్ట్లకు వద్దాం. ఓకే, సో మెడికేటెడ్ పేస్ట్ మీరు అడిగినట్టు మళ్ళీ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడే మేము వాడాలా, లేకపోతే మాకు మేము చూస్ చేసుకోవచ్చా అంటే కంపల్సరీ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడే మెడికేటెడ్ పేస్ట్ వాడండి. సో మెడికేటెడ్ పేస్ట్ అంటే ఏంటి? మెడికేటెడ్ పేస్ట్ అంటే సెన్సిటివిటీ పేస్ట్లు మెయిన్గా. మీరు అందరు కూడా వాడుతుంటారు సెన్సిటివిటీ పేస్ట్లు, చాలా మనకి అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా. యాక్చువల్లీ సెన్సిటివిటీ పేస్ట్లు మామూలుగా రెగ్యులర్గా బ్రషింగ్లో వాడేస్తుంటారు, బ్రష్కి పెట్టుకొని. కానీ యాక్చువల్లీ అది అలా వాడకూడదు. అది ఎక్కడైతే మీకు సెన్సిటివిటీ వస్తుందో ఆ పన్ను పైన పెట్టి ఒక 10 minutes ఆగి పుక్లించేసుకోవాలి. మీరు దాంతో బ్రష్ చేస్తే మీ టీత్ ప్రొటెక్షన్ అవ్వదు. అంటే ఇది బ్రషింగ్ పేస్ట్ కాదు, సెన్సిటివిటీ పేస్ట్ ఆర్ నాట్ బ్రషింగ్ పేస్ట్. ఇది చాలా మందికి తెలియదు. అందరు సెన్సిటివిటీ పేస్ట్ ని బ్రషింగ్ పేస్ట్ అన్నట్టు వాడుతూ ఉంటారు, కానీ దాని తర్వాత వాళ్ళ పళ్ళు పాడైపోతాయి, ఎందుకంటే అది ప్రొటెక్షన్ ఇవ్వదు కదా. సెన్సిటివిటీ పేస్ట్ ఓన్లీ ఫర్ సెన్సిటివిటీని తగ్గించడానికి. అది మెడికేటెడ్ పేస్ట్, అది మీరు డెంటల్ క్లినిక్ వెళ్ళి డెంటిస్ట్ సజెస్ట్ చేస్తే అప్పుడే వాడాలి. ఆర్ కొన్ని గమ్ పేస్ట్లు ఉంటాయి, అంటే గమ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడే ఆ పేస్ట్లు వాడాలి. అది కూడా రెగ్యులర్ గా కొంతమంది జస్ట్ బ్రషింగ్ కి వాడేస్తుంటారు, అప్పుడు కూడా వాళ్ళ పళ్ళు పాడైపోతాయి. సో ఇవన్నీ కూడా ఏవైతే అంటే సపరేట్ గా ఉన్నాయో, అంటే వేర్ దే స్పెసిఫై ఈ ప్రాబ్లంకి ఈ పేస్ట్ అని, అది మాత్రం మీరు డెంటిస్ట్ని అడిగి అది ఓకే వాళ్ళకి ఆ సిచ్యువేషన్కి యూజ్ అవుతుందంటేనే వాడడం కరెక్ట్. లేకపోతే అనవసరంగా మీకు ఈ ప్లాక్ క్యాలిక్యులస్ ఏదైతే మీ టీత్ పైన ఉంటుందో, ఏదైతే ఫుడ్ లేయర్ ఉంటుందో, అది పేస్ట్ల వల్ల బ్రషింగ్ వల్ల వెళ్ళదు. దానివల్ల పళ్ళు క్యావిటీస్ వచ్చి ఈజీగా పాడైపోతాయి. సో చిన్న పేస్ట్ విషయమే ఇంత ఆలోచించి
జాగ్రత్త ఇంకా తీసుకోవాలి దాంట్లో మీకు ఎన్నో ఉన్నాయి, సాల్ట్ వేస్తారు, కొంతమంది చార్కోల్ వేస్తారు, లైమ్ అంటారు, ఆయుర్వేదిక్ అంటారు, సో చాలా ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఫ్లేవర్స్. ఓకే ఓకే. సో అన్ని సేమే అయితే. అన్ని సేమ్, కాంపోజిషన్ సేమ్. ఏంటంటే ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడితే మీకు ఏంటంటే టీత్ గట్టి పడతాయి అండ్ ప్రొటెక్టెడ్ అవుతాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అది చూసుకోండి ఫ్లోరైడ్ ఉందా లేదా టూత్ పేస్ట్ లో. వేరే కాంపోజిషన్ అంతా టూత్ పేస్ట్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్, ఇప్పుడు సోప్ ఏదైనా ఒకటే కాంపోజిషన్ ఉంటుంది, ఏంటంటే మనకు అది స్మెల్ అరోమా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో అలానే అనమాట. అండ్ టైం గురించి మాట్లాడితే ఇందాక మీరు అన్నట్లు కొంతమంది హాఫ్ అన్ అవర్ వేసే వాళ్ళు ఉంటారు. అంటే పర్ఫెక్ట్ టైం ఎంత, డ్యూరేషన్ ఎంతవరకు బ్రషింగ్ టైం? 2 minutes కన్నా ఎక్కువ బ్రష్ చేయొద్దు. 2 minutes కన్నా? 2 minutes కన్నా. అసలు కొంతమంది అయితే 1 minute అంటారు, 2 minutes. ఓకే ఓకే, 2 minutes కన్నా ఎక్కువ బ్రష్ చేస్తే మీకు అనవసరంగా టీత్, చెప్పాను కదా, ఎనామిల్ పాడవుతుంది. ఒక్కసారి అది అబ్రేషన్ అయింది అంటే కంప్లీట్ గా ఆ ఎనామిల్ లేయర్ పోతే సెన్సిటివిటీ వచ్చేస్తుంది. ఒక్కసారి సెన్సిటివిటీ వస్తే ఇంకా మీరు క్యాప్స్ వేసుకోవాలి, లేకపోతే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అనవసరంగా మీ చేత్తో మీరే పళ్ళని పాడి చేసుకుంటారు ఎక్కువసేపు బ్రష్ చేసి. సో 2 minutes కన్నా ఎక్కువ బ్రష్ చేసుకోకండి. ఓకే. 2 minutes బ్రష్, 2 times బ్రష్. ఓకే ఓకే. మార్నింగ్ ఈవినింగ్? మార్నింగ్ అండ్ నైట్. ఇంకొకటి ఏంటంటే ఊర్లో మనం గమనిస్తే ఈ వేప పుల్లతో వేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు వేప పుల్ల వేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడో చాలాసేపు వాళ్ళు 1 hour 2 hours కూడా అది అట్లా పెట్టుకుని ఇట్లా చేస్తూ ఉంటారు ప్రతిసారి. సో అంటే అసలు ఈ వేప పుల్లతో బ్రషింగ్ చేయడం మంచిదే అంటారా? అంటే అంత బాగా క్లీన్ అవ్వదు కదా. చూడండి, ఒకప్పుడు వేప పుల్లలు అవన్నీ వాడేవాళ్ళు, బట్ దాని సైన్స్ దానికి ఉంది, అంటే ఆయుర్వేదిక్ సైన్స్ ఉంది దాంట్లో. కానీ ఏంటంటే దాని ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఇలా పెట్టి ఇలా ఇలా అనుకుంటే కాదు, అది కూడా కంప్లీట్ గా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఆ వేప పుల్లల కన్నా మీరు మామూలుగా బ్రష్తో మీకు ఆ వేపాకు ఎసెన్స్ పేస్ట్ అని వాడితే ఇంకా బెటర్. ఎందుకంటే మీకు వేప పుల్ల వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఏంటంటే మీకు క్లీన్ అవ్వదు కంప్లీట్గా. అంటే కొన్ని బెనిఫిట్స్ అంటే మీకు కొన్ని బ్యాక్టీరియా చచ్చిపోతాయి ఆ వేప దీంతో బ్రష్ చేస్తే, కానీ కంప్లీట్గా మీ ప్లాక్ వెళ్ళదు. ఆర్ మీకున్న ఏదైతే లేయర్ ఉంటుంది కదా, ఫుడ్ లేయర్, అది వెళ్ళదు. సో అందుకని ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది అప్పుడు బికాస్ బ్రషెస్ లేవు కాబట్టి అది వాడేవాళ్ళు. ఇప్పుడు అన్ని వచ్చాయి కదా. ఒకప్పుడు అట్లా అంటే కోల్ కూడా వాడేవాళ్ళు, బొగ్గు. కానీ ఆ బొగ్గు వాడడం వల్ల వాళ్ళ టీత్ గట్టిగా ఉండేవి, కానీ బ్లాక్ అయిపోయేవి. అవునా? లేదు, కానీ వైట్ అవుతాయని. వైట్ కాదు, మధ్య మధ్యలో ఇలా బ్లాక్ ఉండిపోతుంది. ఎందుకంటే కోల్ అనేది ఎరోడ్, ఇప్పుడు అది ఎంత హార్డ్గా ఉంటుంది కోల్, అదేం చేస్తుంది అంటే ఎనామిల్ ని ఎరోడ్ చేస్తుంది. సో అక్కడ ఆ ప్లేస్ లో ఏంటంటే బ్లాక్ లైన్స్ ఉండిపోతాయి, దానివల్ల పళ్ళు పాడైతాయి. సో ఏంటంటే అప్పుడు వాళ్ళకి అది అంటే తెలియక అది వాడరు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ వచ్చింది, బ్రషెస్ వచ్చాయి, మంచి పేస్ట్ లో కూడా ఫ్లేవర్స్ వచ్చాయి, అదే ఎసెన్స్ తో ఉండే పేస్ట్ వచ్చాయి కాబట్టి ఇది వాడడం బెటర్. ఓకే. అండ్ ఇంకొక కొందరు విషయంలో చూస్తే బ్రష్ మీరు అన్నట్లు బాగానే వేస్తారు, ఎక్కువసేపు వేస్తారు, అండ్ నార్మల్ గానే వేస్తారు. బట్ ఎంత బ్రష్ చేసినా డేకి 2 times చేసినా కూడా ఒకలాంటి స్మెల్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటారు? దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? హాలోటిసిస్ అంటారు. ఇదేంటంటే కొంతమందికి ఉంటుంది ప్రాబ్లం, అంటే వాళ్ళు బ్రష్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి స్మెల్ పోదు. మెయిన్గా ఇది టంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంది అన్నమాట. టంగ్ నుంచి స్మెల్ వస్తుంది వాళ్ళకి, అంటే వాళ్ళు సరిగ్గా టంగ్ క్లీనింగ్ చేసుకోరు. కొంతమంది టంగ్ క్లీనింగ్ అవాయిడ్ చేస్తారు, దానివల్ల ఒకటి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే మీకు కొన్ని ఫుడ్స్ కొంతమందికి పడవు, లైక్ కొంతమందికి ఆనియన్స్ పడవు, కొంతమంది గార్లిక్ పడదు, అది తిన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నోట్లో అది దుర్వాసన వస్తుంది. అది వాళ్ళ ఏవైతే ఆ ప్రోడక్ట్స్ అంటే ఏవైతే ఫుడ్ వల్ల వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుందో అది అవాయిడ్ చేస్తే వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లం తగ్గుతుంది. కొంతమందికి ఏంటంటే గట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే గట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ స్మెల్ వస్తుంది, అంటే గట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు నోట్లో ఆ స్మెల్ తెలుస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే వాటర్ తక్కువ తాగుతారు, ఇది చాలా వరకు జరుగుతుంది. వాటర్ తక్కువ తాగితే మీకు ఏంటంటే సలైవా ఫ్లో ఉండదు ఎక్కువ. ఓకే, సలైవా అంటే మన లాలాజలం ఉండకపోయేసరికి ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుంది. బికాస్ మీరు చూడండి, వాటర్ ఉంటే క్లీన్ గా ఉంటుంది నోరు, సో వాటర్ లేకపోతే డ్రై అయిపోయి స్మెల్ వస్తుంది. అండ్ కొంతమంది మౌత్ బ్రీదింగ్ ఉంటుంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మంది నోట్ తో గాలి తీసుకుంటారు అని, ముక్కుతో కన్నా నోట్ తో గాలి తీసుకుంటారు. ఆ నోట్ తో గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా డ్రై అయిపోతుంది, దానివల్ల స్మెల్. మీరు ఏదైనా చూడండి, డ్రై అయినప్పుడు స్మెల్ వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఆ నోటి దుర్వాసన అనేది, వాళ్ళు బ్రష్
తీసుకున్నా నోట్తో గాలి తీసుకుంటూ ఉంటారు కదా, డ్రై అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వాటర్ తాగుతున్నప్పుడు అంటే ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ నోట్లో పోసుకుంటారు, పుక్కులిచ్చుకొని అది మింగేస్తూ ఉంటారు వాటర్. అది కూడా కరెక్ట్ కాదు కదా, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కంపల్సరీ పుక్లించాలి. సో ఏమవుతుందంటే పుక్లించడం వల్ల టీత్ మధ్యలో ఇరకకుండా ఉంటుంది ఫుడ్. సో దానివల్ల క్లీన్ అయిపోతుంది. అది మీరు మింగుతారా ఉమ్మేస్తారా దానికి ఏం ప్రాబ్లం ఏం కాదు, దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు. పుక్లించడం ఇంపార్టెంట్. మీరు దాన్ని ఉమ్మినామండి మింగినా ప్రాబ్లం లేదు. పుక్కిలించి మీ టీత్ ని పర్ఫెక్ట్ గా నీట్ గా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే కొన్ని జెమ్స్ ఉంటాయి కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది కదా అలా తాగేస్తే? అలా ఏం లేదు, మన బాడీకి ఇంత డిఫెన్స్ మెకానిజం ఉంది. మీరు తాగేసిన జర్మ్స్ ని తాగేసినా కూడా అది మీ బాడీ డిఫెన్స్ మెకానిజం దాన్ని తీసేసే విధంలో తీసేస్తుంది. దాని ఏంటంటే మీరు మరీ డర్టీ వాటర్ తాగకూడదు. మీరు తిన్నదే కదా ఇప్పుడు డర్టీ వాటర్ తాగడం ఆర్ ఏదైనా అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు మీ స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మీ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉంటుందో, ఇమ్యూనిటీ ఉంటుందో, అది పనిచేయక అది మీకు ఎఫెక్ట్ అవుతుంది, ఫీవర్ రావడం అవన్నీ. బట్ ఒకవేళ మీరు తినేదే అంటే మామూలుగా తినేదే మీరు పుక్లించి మింగేసినా ఏం కాదు. బికాస్ ఇట్స్ అ హెల్దీ ఫుడ్. సో టూత్ పిక్స్ విషయానికి వస్తే కొంతమంది డాక్టర్స్ ఏంటంటే తిన్న వెంటనే అది యూజ్ చేయాలి, ఎందుకంటే అక్కడే ఉండిపోతే పాడైపోయి జెమ్స్ లాగా తయారవుతాయి అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే టీత్కి ప్రాబ్లం, టూత్ పిక్స్ అసలు యూజ్ చేయకూడదు, వాటర్తో చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. మీరేది ప్రాసెస్ కరెక్ట్ అంటారు? చూడండి, టూత్ పిక్స్ అనేవి యాక్చువల్లీ మంచిది కాదు. చాలా మంది డాక్టర్స్ చెప్పారు. టూత్ పిక్స్ ఏం చేస్తుందంటే అనవసరంగా గ్యాప్స్ క్రియేట్ చేస్తాయి మీ టీత్ మధ్యలో. అండ్ ఆల్సో టూత్ పిక్ షార్ప్ ఉంటుంది కదా, సో దానివల్ల మీ గమ్ కుచ్చుకోపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కింద సాఫ్ట్ టిష్యూ ఉంటుంది ఆ గమ్, అది కుచ్చుకోకపోతే దానివల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి గమ్ కూడా పాడవుతుంది. ఈవెన్ టీత్ మధ్యలో గ్యాప్స్ కూడా వచ్చేస్తాయి టూత్ పిక్ వల్ల. సో టూత్ పిక్ అవాయిడ్ చేయండి. మీరు కావాలంటే ఫ్లాస్ వాడండి. ఫ్లాస్ అంటే థిన్ థ్రెడ్ ఉంటుంది, టీత్ మధ్యలో ఇలా వెళ్ళిపోతుంది ఈజీగా. అండ్ ఈజీగా మీరు పైకి కిందికి చేసి దాన్ని క్లీన్ చేసుకోవచ్చు టీత్ మధ్యలో. ఈ మధ్య వాటర్ ఫ్లాసర్ వచ్చింది. వాటర్ ఫ్లాసర్ అంటే ప్రెషర్ తో మీకు వాటర్ వెళ్తుంది టీత్ మధ్యలో అండ్ కంప్లీట్ గా క్లీన్ అయిపోతుంది. సో మీరు ఇవి వాడండి, టూత్ పిక్ వాడకండి. ఐ డోంట్ సజెస్ట్ టూత్ పిక్స్. అండ్ కొంతమంది పిన్స్, సేఫ్టీ పిన్, ఎగ్జాక్ట్లీ సేఫ్టీ పిన్స్ అసలు చాలా డేంజర్. పుల్లలు కూడా పెట్టేస్తూ ఉంటారు. అసలు చాలా ఇన్ఫెక్షన్స్ అయితే చాలా, కొంతమందికి ఇంత స్వెల్లింగ్స్ కూడా వచ్చేస్తాయి దానివల్ల. బికాస్ అదంతా కూడా మనకి ఇవన్నీ వాట్ ఎవర్ పిన్స్ కానీ ఇవన్నీ కూడా స్టెరైల్ కాదు కదా, అవి బయట ఎక్కడనో పడుంటాయి. అవి మనం నోట్లో పెట్టుకొని జస్ట్ ఇమాజిన్ అంత బ్యాక్టీరియాని మనం. సో టీతే కదా ఏముంది, ఏది పడితే అది జస్ట్ బ్రష్ ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటారు. బట్ ఇన్ని ఉన్నాయా, ఇన్ని మనం జాగ్రత్త తీసుకుంటేనే హెల్దీగా ఉండగలం. వావ్, నైస్ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.